Hello everyone, Target Railway NTPC Group D 2025 Class 3. సో వెరీ ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేద్దాం ఇందులో అంతర్జాతీయ సంస్థలు. సో రైల్వే ఎగ్జామ్స్ నుండి ఈ టాపిక్ నుండి పర్టికులర్గా అడిగే కాన్సెప్ట్స్ ఏముంటాయంటే అబ్రివేషన్స్ చాలా ఈజీగా చెప్పొచ్చు అండ్ హెడ్ క్వార్టర్స్ కూడా చాలా ఈజీగా చెప్పొచ్చు. ఇంకా కొద్దిగా డెప్త్కి వెళ్ళినప్పుడు ఏం అడుగుతాడు అంటే ప్రజెంట్ వాటి యొక్క హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ ప్రెసిడెంట్స్ కావచ్చు లేదా సెక్రటరీ జనరల్ కావచ్చు, ఇలా ఒక్కో ఆర్గనైజేషన్కి ఒక్కో హెడ్ ఉంటాడు. ఆ హెడ్స్ గురించి అడిగే అవకాశం ఉంటుంది. ఇంకా మన లైఫ్ మరీ దరిద్రంగా ఉంటే మాత్రం ఎస్టాబ్లిష్డ్ ఇయర్స్ కూడా అడిగే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనం ఈ టాపిక్లో క్లియర్ చేద్దాం. సో ప్రతి క్లాస్ కూడా చూడడానికి ప్రయత్నం చేయండి. డెఫినెట్లీ మీకు చాలా ఉపయోగపడే క్లాసెస్ ఇవి. సో మిస్ చేయకండి. అండ్ మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ హబ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. సో డౌన్లోడ్ చేసుకునే ముందు మన యొక్క యాప్ మినిమం రెస్పాన్సిబిలిటీగా ఏదో అకౌంట్లో 300 400 ఉన్నాయని కాకుండా యూట్యూబ్లో క్లాసెస్ చూడండి. 1-2 సార్లు చూడండి. మీకు రైల్వేకి ఉపయోగపడుతున్నాయి అని మీ మనసుకు అనిపిస్తే దెన్ డౌన్లోడ్ చేసుకొని కోర్సెస్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రింట్ ఆప్షన్ అయితే ఉండదు, అది గమనించండి. అండ్ ఈరోజు రేపు మాత్రమే 50% ఆఫ్తో మీకు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇండివిజువల్ సబ్జెక్ట్స్ వచ్చేసి 50 రూపీస్ అండ్ ఎన్టీపీసీ గ్రూప్ డి కోర్స్ 300 రూపీస్కి అందించడం జరుగుతుంది. సో రేపటితోటి ఈ ఆఫర్ క్లోజ్ అనేది చేయడం జరుగుతుంది. తీసుకోవాల్సిన వాళ్ళు తీసుకోండి. కొన్ని సబ్జెక్ట్స్ కంప్లీట్లీ అయిపోయాయి, కొన్ని పెండింగ్ క్లాసెస్ ఉన్నాయి. సో నో వరీ, ప్రిపేర్ అవ్వండి. ఇక్కడ మనకి పాలిటీ, జీకే అండ్ 8000 సోషల్ అండ్ సైన్స్ క్వశ్చన్స్ కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ మీకు అందుబాటులో ఉన్నాయి. ఒకసారి చూడడానికి ప్రయత్నం చేయండి. అండ్ సైన్స్ స్కూల్ బుక్స్ 6th to 10th వరకు మీకు అవైలబుల్గా ఉంది. ఇక కమింగ్ టు ద టాపిక్, ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థలు మరియు ఇతర అనుబంధ సంస్థలు కూడా వాటి యొక్క హెడ్ క్వార్టర్స్, ఎస్టాబ్లిష్డ్ ఇయర్, అధినేతల గురించి మనం డిస్కస్ చేద్దాం. మొదటగా యుఎన్ఓ. సో దీని యొక్క అబ్రివేషన్ కనుక చూస్తే యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్య సమితి 1945లో ఎస్టాబ్లిష్ చేశారు. హెడ్ క్వార్టర్ వచ్చేసి మనకి న్యూయార్క్, యుఎస్ఏ. దీని యొక్క హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆంటోనియో గుటెరస్. సో కొన్నిసార్లు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ వచ్చేసి సెక్రటరీ జనరల్స్ ఉంటారు, కొన్నిసార్లు ప్రెసిడెంట్స్ ఉంటారు. సో నో వరీ, మనకి ఇక్కడ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అని నేర్చుకుంటే సరిపోతుంది. మీకు ఖచ్చితంగా ఈ ఆప్షన్సే కనిపిస్తాయి కనుక. నెక్స్ట్ యుఎన్డిపి. దీని యొక్క అబ్రివేషన్ కనుక చూస్తే యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం. ఇది 1965లో ఎస్టాబ్లిష్ చేశారు. దీని యొక్క హెడ్ క్వార్టర్ కూడా మనకి న్యూయార్క్, యుఎస్ఏలోనే ఉంది. దీని హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ వచ్చేసి అకిమ్ స్టైనర్. నెక్స్ట్ యుఎన్ఈపి. దీని యొక్క అబ్రివేషన్ ఫుల్ ఫామ్ చూస్తే మనకి యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్, ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం. ఎస్టాబ్లిష్డ్ ఇయర్ 1972. హెడ్ క్వార్టర్స్ కెన్యాలోని నైరోబి. దీని యొక్క హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఇంగర్ ఆండర్సన్. నెక్స్ట్ యూపీయు, యూనివర్సల్ పోస్టల్ యూనియన్, విశ్వ తపాలా సంఘం 1874లో ఎస్టాబ్లిష్ చేశారు. హెడ్ క్వార్టర్ బెన్, స్విట్జర్లాండ్. అండ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ మసాహికో మెటోకి. సో మనకి ఆప్షన్సే కనుక ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కాదు కనుక మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కదా. సో మనకి మసాయికో లేదా మెటోకి ఇట్లా ఎం అని గుర్తుపెట్టుకున్నది సరిపోతుంది. సో మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఫుల్ నేమే గుర్తుపెట్టుకోవాల్సిన పని కూడా ఉండదు. సో ఇక్కడ ఆంటోనియో గుటెరస్ అంటే యాంటోనీ, ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ డబ్ల్యూఎంఓ, వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్, ప్రపంచ వాతావరణ సంస్థ 1950లో ఎస్టాబ్లిష్ చేశారు. హెడ్ క్వార్టర్ జెనీవా, స్విట్జర్లాండ్. దీని యొక్క హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అబ్దుల్లా అల్ మాండోస్. సో నెక్స్ట్ చూద్దాం, వరల్డ్ బ్యాంక్, ప్రపంచ బ్యాంక్ 1944లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇది హెడ్ క్వార్టర్ వాషింగ్టన్ డీసీ, యుఎస్ఏ. సో ఫినాన్షియల్ హెడ్ క్వార్టర్స్ అన్నీ కూడా మనకి అంతర్జాతీయంగా చూస్తే వాషింగ్టన్లోనే ఉన్నాయి. అండ్ దీని యొక్క హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అజయ్ బాంగా, గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి, అజయ్ బాంగా. అండ్ నెక్స్ట్ యునెస్కో 1945లో ఎస్టాబ్లిష్ చేశారు. యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్స్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్స్, ఐక్యరాజ్య సమితి విద్యా, వైజ్ఞానిక, సాంస్కృతిక సంస్థ. ఇది ఫ్రాన్స్లో ఉంది, ప్యారిస్లో. సో దీని యొక్క హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆడ్రే ఆజులే. ఐఎల్ఓ, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్స్,
అంతర్జాతీయ కార్మిక సంస్థ 1919లో ఎస్టాబ్లిష్ చేశారు. జెనీవా స్విట్జర్లాండ్లో ఉంది హెడ్ క్వార్టర్. దీని యొక్క చీఫ్ వచ్చేసి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ గిల్బర్ట్ హాంగ్బో. నెక్స్ట్ FAO ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, ఆహార అండ్ వ్యవసాయ సంస్థ 1945లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇటలీలోని రోమ్లో దీని యొక్క హెడ్ క్వార్టర్ ఉంది. క్యూ ఢోంగ్యో దీని యొక్క చీఫ్. నెక్స్ట్ కనుక అబ్జర్వ్ చేస్తే మనకి యునిసెఫ్, యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఎమర్జెన్సీ ఫండ్, ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ బాలల అత్యవసర అనేది 1946లో ఎస్టాబ్లిష్ చేశారు. న్యూయార్క్ USAలో ఉంది. అండ్ క్యాథరిన్ M. రసల్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. సో ఇక్కడ ఇది కూడా మనకి ఫండ్స్కి సంబంధించి అంటే ఫినాన్షియల్కి సంబంధించింది కనుక న్యూయార్క్లో ఇక్కడ కనిపిస్తూ ఉంది, USAలో మోస్ట్లీ. అండ్ ICJ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, అంతర్జాతీయ న్యాయస్థానం అంటారు, 1945లో ఎస్టాబ్లిష్ చేశారు. ది హేగ్ నెదర్లాండ్లోని ది హేగ్లో ఉంది. అండ్ నవాబ్ సలాం హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, సో ఇక్కడ చూడండి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాషింగ్టన్ DC USA. అండ్ 1944లో ఎస్టాబ్లిష్ చేశారు అంతర్జాతీయ ద్రవ్యనిధి. సో దీని యొక్క హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ క్రిస్టాలినా జార్జివా. ITU కనుక అబ్జర్వ్ చేస్తే మనకి ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ 1865లో ఎస్టాబ్లిష్ చేశారు. జెనీవా స్విట్జర్లాండ్లో ఉంది. అండ్ దీని యొక్క హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ డోరెన్ బోగ్డాన్ మార్టిన్ అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, DBM ఈ విధంగా. నెక్స్ట్ UNCTAD యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్, ఐక్యరాజ్య సమితి వాణిజ్య అభివృద్ధి సదస్సు 1964లో ఎస్టాబ్లిష్ చేశారు. జెనీవా స్విట్జర్లాండ్లో ఉంది హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, హెడ్ క్వార్టర్స్. దీని యొక్క హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ రెబెకా గ్రిమ్స్పాన్ అంట. IAEA, సో IAEA కనుక చూస్తే 1957లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ, అంతర్జాతీయ అణుశక్తి సంస్థ. వియన్నా ఆస్ట్రేలియాలో ఉంది, ఇక్కడ ఆస్ట్రియాలో వియన్నా ఆస్ట్రియా. దీని యొక్క హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ రాఫెల్ గ్రాస్లో. UNHCR యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ రిఫ్యూజెస్, దీన్ని 1950లో ఎస్టాబ్లిష్ చేశారు. ఐక్యరాజ్య సమితి శరణార్థుల హై కమిషనర్, జెనీవా స్విట్జర్లాండ్లో ఉంది. దీని యొక్క హెడ్ క్వార్టర్. దీని యొక్క హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఫిలిప్పో గ్రాంది. UNIDO యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, సో ఇది కూడా వియన్నా ఆస్ట్రియాలో ఉంది. ఐక్యరాజ్య సమితి పారిశ్రామిక అభివృద్ధి సంస్థ 1966లో. గెర్డ్ ముల్లర్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 1948లో ఎస్టాబ్లిష్ చేశారు, ప్రపంచ ఆరోగ్య సంస్థ. జెనీవా స్విట్జర్లాండ్లో ఉంది ప్రధాన కార్యాలయం. అండ్ టెడ్రోస్ వచ్చేసి దీని యొక్క హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. నెక్స్ట్ చూస్తే మనకి ADB ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ 1966లో ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ మనీలా ఫిలిప్పీన్స్, ఇందులో పర్టికులర్గా చూస్తే మాండలియాంగ్లోని ఎస్టాబ్లిష్ చేశారు. హెడ్ క్వార్టర్ వచ్చేసి అక్కడ ఉంటుంది, ఫిలిప్పీన్స్. అండ్ మసాత్సుగు అసాకవా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. WTO కనుక చూస్తే 1995లో ఎస్టాబ్లిష్ చేశారు. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, జెనీవా స్విట్జర్లాండ్ ప్రధాన కార్యాలయం. అండ్ నొగోజీ ఒకొన్జో ఇవేలా హెడ్ క్వార్టర్, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. ఏషియన్ 1967లో ఎస్టాబ్లిష్ చేశారు. అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్, ఇండోనేషియాలోని జకార్తాలో ఉంది ఇక్కడ మనకి. హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ కవో కిమ్ హాన్. సార్క్ 1985లో ఎస్టాబ్లిష్ చేశారు. సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్, నేపాల్ కాట్మాండ్ హెడ్ క్వార్టర్. అండ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ వచ్చేసి గోలం సర్వా. ICC ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ 1909లో ఎస్టాబ్లిష్ చేశారు. UAE దుబాయ్లో ఉంది మనకి ఇక్కడ చూస్తే. జేషా మన ఇండియన్ అమిత్ షా సన్. సో AIIB డెఫినెట్లీ ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనేది గుర్తుపెట్టుకోండి, ఇదొకటి. అజయ్ బాంగా ఒకటి. AIIB ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ 2016లో ఎస్టాబ్లిష్ చేశారు. చైనాలోని బీజింగ్లో ఉంది. అండ్ జిన్ లిక్విన్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. నాసా నేషనల్ ఏరోనాటిక్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ 1958లో ఎస్టాబ్లిష్ చేశారు, వాషింగ్టన్ DC USA. బిల్ నెల్సన్, బిల్ అనేది గుర్తుపెట్టుకోండి సరిపోదు. ఇంటర్పోల్ 1923లో ఎస్టాబ్లిష్ చేశారు. లియోన్ ఫ్రాన్స్లో ఉంది హెడ్ క్వార్టర్. అహ్మద్ నాజిర్ అల్ ఐ రజుల్
అహ్మద్ నజీర్ అనేది గుర్తుపెట్టుకుని ప్రెసిడెంట్ అయిన. ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ 1969లో ఎస్టాబ్లిష్ చేశారు. బెంగళూరు ఇండియా. సోమనాథ్ చీఫ్ వచ్చేసి. డిఆర్డిఓ 1958 డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, హెడ్ క్వార్టర్స్ ఢిల్లీ అండ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ సమీర్ వి కామత్. నాటో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ ఇయర్ 1949, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ మార్క్ రుట్టే, హెడ్ క్వార్టర్స్ వచ్చేసి బెల్జియం బ్రజల్. అండ్ ఐఓసి ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ 1894లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇది లుసానే స్విట్జర్లాండ్ హెడ్ క్వార్టర్, థామస్ బాచ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. ఫీఫా ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ ఫుట్బాల్ 1904, జ్యూరి స్విట్జర్లాండ్ అండ్ గియానీ ఇన్ఫాంటినో చీఫ్. ఎఫ్ఐహెచ్ ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ హాకీ, లుసానే స్విట్జర్లాండ్ అండ్ తయ్యబ్ ఇక్రమ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. సో ఈ విధంగా ఎగ్జామినర్ అయితే అడిగే అవకాశం ఉంటుంది. సో మోస్ట్లీ మనకి ఈజీ అనేది అబ్రివేషన్స్ అండ్ హెడ్ క్వార్టర్స్. సో నెక్స్ట్ టఫెస్ట్ వచ్చేసి ఇది, ఇంకా టఫెస్ట్ వచ్చేసి ఇయర్. కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంటుంది కనుక సో లైక్ చేయడానికి ప్రయత్నం చేయండి అండ్ షేర్ చేయండి ఖచ్చితంగా. సో చూడడమే కాకుండా మీరు చేసేది ఫ్రీగా షేర్ చేయడమే కనుక షేర్ చేయడానికి అది ప్రయత్నం చేయండి. ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి, డెఫినెట్లీ సక్సెస్ వస్తుంది. థ్యాంక్ యూ.